ఇదిగో జీవం, ఇదిగో అభిషేకం. నిన్నొక సైనికుడుగా మార్చు అభిషేకం, నిన్ను బలపరచు అభిషేకం. Come on, come on, Holy Spirit God, it's your time, oh God. నా ప్రియుడా ఇది నీ సమయం, నా ప్రియుడా ఇది నీ కార్యం. Come on, oh God. బిడ్డలారా, మీకేమి వినబడుచున్నది? నాకు గడగడమను ధ్వని పుట్టుచున్నట్లు వినబడుచున్నది. ఎండిపోయిన ఎముకలు కలుసుకోవటం చూస్తున్నాను. ఎముకల లోయలో సందడి మొదలైపోయింది. ఇప్పుడు ఎముకల లోయలో సందడి. ఇది ఎముకల లోయ అనుకున్నావా? ఇందులో జీవము లేదనుకున్నావా? ఇక మనుషులు లేరనుకున్నావా? సత్యం విశ్వసిస్తావా? నమ్ముతావా? ఏకీభవిస్తావా? అందుకొక బలమైన అభిషేకం. ఇదిగో ఒక బలమైన అభిషేకం. పొందుకో, 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 పొందుకో. నువ్వు పెన్నడు నువ్వు చూడనక జీవం చూసే సమయం ఇది. ఇక మీద నువ్వు పాడితే, ఇక మీద నువ్వు మాట్లాడితే, ఇక మీద నువ్వు ప్రార్థిస్తే మునుపు జరిగిన కార్యాల కంటే భీకర కార్యాలు జరుగుతాయి. కృప పరిపూర్ణమయ్యే వేళ, కృప పరిపూర్ణమయ్యే వేళ. ఎవడు ఆర్పలేని మంట, ఇది ఎవడు ఆర్పలేని మంట. ప్రవాహ జలములు ఆర్పజాలని అగ్ని. నా దేవుని ప్రేమాగ్ని, నా దేవుని ప్రేమాగ్ని, నా దేవుని ప్రేమాగ్ని, నా దేవుని ప్రేమాగ్ని. హల్లెలూయా. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము బలమైనది. అది అగ్ని జ్వాలను ప్రజ్వలింపచేయుచున్నది. దేవదారు మల్లను విరగొట్టుచున్నది, లోలను ఈన చేయుచున్నది. లేడి గర్భము ధరించింది, లేడి గర్భము ధరించింది. లేడి కడుపులో సజీవ శిశువు ఉన్నది, కానీ కరుణకు దానికి శక్తి చాలటం లేదు. యెహోవా స్వరము దానికి శక్తినిచ్చుచున్నది, సుఖ ప్రసవమునిచ్చుచున్నది. లేడి తల్లి అగుచున్నది, ఒక కొత్త తరము పుట్టుచున్నది. యెహోవా స్వరము అగ్ని జ్వాలను ప్రజ్వలింపచేయుచున్నది. బలహీనులను ఆత్మీయ తల్లులుగా తండ్రులుగా చేస్తున్న కృప, బలహీనులను ఆత్మీయ తల్లులుగా తండ్రులుగా చేస్తున్న కృప, బలహీనులను ఆత్మీయ తండ్రులుగా మార్చుచున్న కృప, బలహీనులను తల్లులుగా చేస్తున్న కృప. ఇది యేసయ్య కృప, ఇది శాశ్వతమైన కృప, ఇది ఉన్నతమైన కృప. మనలను తెప్పర్లు చేయించిన కృప. నీ కుటుంబ జీవితంలో, నీ ఆర్థిక జీవితంలో, నీ శరీరములో ఉన్న పరిస్థితులలో నీకు అపరిమితమైన బలమునిచ్చుచున్న కృప. హల్లెలూయా చెప్పండి, స్తోత్రాలు చెప్పండి, చేతులలాడించి స్తుతించండి ప్రభువుని. ఇది నరకానికి దుర్దినం, సాతాను సామ్రాజ్యానికి దుర్దినం. ఇది దేవుని సంఘానికి విజయోత్సవ దినం. సైన్యము లేపబడుచున్నది, యెహోవా సైన్యము లేపబడుచున్నది. బలాఢ్యులు తయారగుచున్నారు, యోధులు లేపబడుచున్నారు. From nothing, శూన్యములో నుండి ఒక కార్యం ఇప్పుడు, ఎముకల లోయలో నుండి ఒక కార్యం ఇప్పుడు. ఇదిగో అభిషేకము, ఇదిగో అభిషేకము.
జలధార వలె కుమ్మరించబడు అభిషేకం. ఇది మొదలుకు నువ్వు మాట్లాడితే ఒక ప్రత్యేకత, నువ్వు పాడితే ఒక ప్రత్యేకత, నువ్వు నిలబడితే ఒక ప్రత్యేకత. నిన్ను బలపరచు దేవుడు సైన్యములకు అధిపతి, నిన్ను బలపరచు దేవుడు సైన్యములకు అధిపతిగా యెహోవా, బాలశూరుడకు యెహోవా, యుద్ధ శూరుడకు యెహోవా. అగ్ని పాత్ర, ఒక ఇత్తడి పాత్రలో నిప్పులున్నాయి. ఆ అగ్ని పాత్రను అలాగ నీ మీద కుమ్మరించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎంతమంది ఎదురు చూస్తున్నారు? ఎంతమంది ఎదురు చూస్తున్నారు? ఎంతమంది ఆశపడుతున్నారు ఆ పాత్ర నా మీదకి రావాలి? ఇప్పటికే లైఫ్ లో చాలా వేస్ట్ అయిపోయింది, చాలా సంవత్సరాలు వ్యర్థం గడిచిపోయాయి. ఇంతవరకు సాధించిందేమీ లేదు, ఇంతవరకు చేసిందేమీ లేదు, వ్యర్థంగానే బతికేశాను. ఆ అగ్ని పాత్ర నా మీదకి వచ్చును గాక. ఎంతమంది ఆశపడుతున్నారు? నిరాశపరచని దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నిరాశపరచని దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతిగా యెహోవా, యుద్ధ శూరుడకు యెహోవా, పరాక్రమశాలియగు యెహోవా. నీకు ఏమి చేత కాకపోతే యేసయ్యాని కేకబెట్టు చాలు. యేసయ్యాని కేకబెట్టు. ఏం ప్రార్థించాలో అర్థం కాకపోతే యేసయ్యాని కేకబెట్టు. నజరేయుడగు యేసుక్రీస్తు నామములో, నజరేయుడగు యేసుక్రీస్తు నామములో నూతన జీవములు కలుగును గాక, సైన్యము లేపబడును గాక, ప్రతి రెల్లు రాయిగా మారును గాక. మినిస్ట్రీలో రెల్లు వంటి వారు, సంఘములో రెల్లు వంటి వారు, సేవలో రెల్లు వంటి వారు. దైవజనుడా, నీ సంఘములో నిర్జీవ స్థితి కనబడుతున్నదా? ఎటు చూసిన ఎండిపోయిన ఎముకలేనా? ఒక్కరు కూడా జీవముగా లేరా? కలవరపడకు. నీవు కన్నీరు విడుచుట చూచిన దేవుడు Shababa, Re, come on, Tulala, Shalalaba. ఎండిన ఎముకలను ఒక్కొక్కటిగా కూర్చి ఒక అస్థిపంజరం తయారు చేయగలవా నువ్వు? ఒకవేళ అస్థిపంజరమే దొరికితే కూడా మాంసం కప్పగలవా? నరాలు పేర్చగలవా? చర్మం కప్పగలవా? నువ్వు ఒక జీవిత కాలములో చెయ్యలేని కార్యాన్ని ఒక్క ప్రవచన మొక్కుతో చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆ దేవుణ్ణి స్తుతించండి. యేసుక్రీస్తు నామములో తండ్రిని ఘనపరచండి. జీవాత్మను కొనియాడండి. ఒక రాయి గొలియాతుకు మరణ శాసనమైంది.
గురి చూడక వదిలిన బాణము కవచపు కీలులో తగిలింది. నువ్వు రాయి కంటే తక్కువ సేవకుడా? బిడ్డ, నువ్వు ఆ బాణము కంటే తక్కువ? ఎంత మాత్రము కాదు, ఎంత మాత్రము కాదు, ఎంత మాత్రము కాదు. అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్టమైన వారిని, రాయి కంటే శ్రేష్టమైన వారిని. దేవుడు మాట్లాడి ఉన్న వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. ఒక రాయే గొలియాతును చంపగలిగితే, ఒక కర్రే సముద్రాలు చేల్చగలిగితే, ఒక బాణమే శత్రువు గుండెల్లో చొచ్చి విజయాన్ని ఇవ్వగలిగితే, నన్ను ప్రయోగించు ప్రభువా, శత్రు మీదకి నన్ను ప్రయోగించు ప్రభువా, నన్ను ప్రయోగించు ప్రభువా. నన్నొక్కసారి వాడుకోయ్యా, నన్నొక్కసారి వాడుకోయ్యా. ఒక్క గొలియాతును చంపనివయ్యా, ఒక్క గొలియాతును చంపనివయ్యా. నేను వ్యర్థముగా ఉండకూడదయ్యా. శత్రువు గుండె చీల్చాలి బాబు, ఆ కృప కావాలి ఇప్పుడు. శాందరబల తిరకమస్తల శబరబ